ఒక విద్యా సంస్థ గొప్పదిగా మారాలంటే భవనాలు ఉంటే సరిపోదు. దూరదృష్టి ఉండాలి. ఆ దూరదృష్టికి నాయకత్వం ఉండాలి. మరి ఈ విద్యా విప్లవం వెనుక ఉన్న ఆలోచన, ప్రయాణం గురించి ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు. నిడమర్రు లీప్ జెడ్పీ హై స్కూల్ హెచ్ఎం దుర్గాభవాని గారు. సో దుర్గాభవాని గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. సో మ్యామ్, జెడ్పీ హై స్కూల్ అని అంటే ఒక ప్రభుత్వ పాఠశాల. ఎన్నో ప్రభుత్వ పాఠశాలలకు ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆ స్కూల్ గురించి మాట్లాడుకునే విధంగా మారిపోయింది. సో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకోవడమే కాకుండా అమలు చేసింది. ఎంతోమంది ప్రభుత్వ స్కూల్ ఈ విధంగా మారాలి అని చెప్పేసి ఒక ఇన్స్పిరేషన్గా ముందుకు వెళ్తుంది. సో దీని మార్పు ఏంటి, కారణాలు దీనికి సంబంధించి? To be frank, our Honorable Education Minister, Sri Nara Lokesh Garu, envisions a strong Andhra model of education that could set a benchmark, and also that Andhra model of education should be a lighthouse to the nation. That benchmark should be of academic excellence as well as human excellence. That might be one reason, and I feel there are two more reasons. So, government school lo chaduvutunna ప్రతి చిన్నారిలో తన దేవాంశను చూసుకున్నారు. సో యా, దేవాంష్కి ఎలాంటి ఎలీట్ ఎక్స్పోజర్ ఇచ్చారు, అలా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి ప్రతి చిన్నారి అలాంటి ఎలీట్ ఎక్స్పోజర్ని అందుకోవాలని చెప్పి వారి ఆశయంతో లీప్ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ లీప్ స్కూల్స్, ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, మంచి ఎక్స్పోజరు కిడ్స్కి ఇస్తున్నారు. అదొక రీజన్. అండ్ ఇంకొకటి ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే కిడ్స్కి ఒక ట్యాగ్ ఉంటుంది ఆ పేద విద్యార్థులని, అండ్ హీ డజంట్ వాంట్ దట్ ట్యాగ్. సో హీ వాంట్స్ దట్ ట్యాగ్ టు బీ ఆర్ కేక్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. అంటే ఫ్యూచర్ జనరేషన్స్ పిల్లలకి పేద అనే ట్యాగ్ ఉండకూడదు అనేది ఒక ఆలోచన వారిది. సో అంచేత ఇఫ్ ఆల్ కిడ్స్ ఆర్ ఎంపవర్డ్ అండ్ ఎక్విప్డ్, సో దీస్ కిడ్స్ విల్ బిల్డ్ అప్ empowered families and finally empowered societies. And for all these things we really owe a lot to our honorable minister sir. లీప్ అంటే కేవలం పేరు కాదు, అదొక ఫిలాసఫీ. సో ఆ ఫిలాసఫీ ఏంటి అంటే? Yeah, the philosophy of LEAP is, apart from the infrastructure landscape, we are also creating thoughtscape of kids and the faculty as well. To ensure this, we are focusing on academic excellence as well as human excellence. And to ensure these things, we are giving due focus to the technology-driven classrooms, innovative pedagogy, and value-driven aspects to the kids. So all these things help in improving the happiness index of the society. సో ఫైనల్గా ఈ జెడ్పీ స్కూల్కి సంబంధించి అండ్ మొత్తం కంప్లీట్ మేము స్కూల్ చూసాం. అసలు టోటల్ టీచింగ్ పద్ధతి కానివ్వండి, ఇక్కడ విద్యార్థులు చదువుకునే విధానం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా టోటల్ చేంజ్ చేసేసారు. అసలు ఇది మేము ఒక పెద్ద ప్రైవేట్ క్యాంపస్కి వచ్చామా లేకపోతే గవర్నమెంట్ స్కూల్కి వచ్చామా అనేది మాకు అర్థం కాలేదు. అలా చేంజెస్ కనిపించింది. సో ఈ స్కూల్ చూసి మీరు గర్వపడే అంశం ఏంటి? సో టోటల్గా ఈ చేంజెస్ కూడా ప్రతి ఒక్కరిని ఆలోచించే విధంగా, అంటే పిల్లలు తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్ అంటే చిచ్చి వద్దు అనే పరిస్థితి నుంచి గవర్నమెంట్ స్కూల్స్ని తీసుకొని వెళ్ళాలి, ఇక్కడ చదివిపించాలి అని చెప్పేసి ముందుకు వచ్చారు. అండ్ స్టూడెంట్స్ కూడా చాలామంది వాళ్ళ పేరెంట్స్ చెప్పడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి మీరు పాఠశాల గురించి గర్వపడే అంశాలంటే చాలా ఉన్నాయి. ద మోస్ట్ వెల్కమింగ్ అండ్ వైబ్రెంట్ ప్రెమిసెస్, ది ఎక్సైటింగ్ స్పోర్టింగ్ ఎరీనా, technology-driven classrooms, innovation-driven laboratories, spacious library, and the promising science park, hygienic dining area. All these aspects give me a lot of sense of fulfillment. And apart from these, the pride in the strides of kids towards the school and the confidence in their voices, the spark of smile in their eyes, all these give a lot of contentment to me. And I can't put my feelings in words, honestly. Thank you so much, ma'am. Thank you.